వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను ఈ సంవత్సరంలోనే విడుదల చేయాలని జీవో నెంబర్ 77 ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఎన్ఎస్యుఐ గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని నిర్వహించిన అనంతరం గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మికి మెమరాండం అందజేశారు। ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా ఎన్ఎస్యుఐ అధ్యక్షులు షేక్ కరీం, ఎన్ఎస్యుఐ విద్యార్థి నగర నాయకులు మదన్, తిరుమలరావు, తన్వర్, రాజు, వహీల్, గోపి, చైతన్య, దినేష్, పవన్, ఆదిత్య, వహీర్, నారాయణ, ఉదయ్ తదితర విద్యార్థులు పాల్గొన్నారు। తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి నియోజకవర్గంలో వాడ వీధి వీధి తిరుగుతూ నారా లోకేష్ గారు ఏ విధంగా అయితే యువగళం అనేటటువంటి ఒక కార్యక్రమం తీసుకొని వచ్చి ఏదైతే గత ప్రభుత్వం విద్యార్థులను యువతను మోసం చేసింది, మేము అధికారంలోకి వస్తే మేమేవైతే స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్, అదేవిధంగా జీవో నంబర్ 77ని ఈరోజు ఈ కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి రావడానికి ముఖ్య కారణం ఏమంటే గతంలో ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఏమైతే వాగ్దానాలు చేసిందో ఎన్నికల ప్రచారంలో మీకు మేము జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాము, సంవత్సరం మొదటికే మీకు రిలీజ్ చేస్తామని చెప్పి ఏమైతే వాగ్దానం చేసిందో ఇప్పుడు దాకా సంవత్సరంలో మొదటి అయిపోయి ఇప్పుడు 5 రోజులు అవుతుంది, కానీ ఇంత దాకా ఏమీ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేకపోయింది కూటమి ప్రభుత్వం। ఎంతోమంది నిరుద్యోగులు ఆశలు పెట్టుకున్నా కూడా ఈ కూటమి ప్రభుత్వం అనేది దాన్ని నిరాశగా మార్చేసింది। అదేవిధంగా ఇది ఇంకో విషయం ఏమంటే ఫీజు రియంబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్ గురించి కానీ ఏ ఒక్కరు కూడా అడగడం లేదు। రాష్ట్ర అధికారంలో రాష్ట్ర ప్రభుత్వం ఉందో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి విద్యార్థికి 1వ తరగతి నుంచి 10వ తరగతి 12, 11వ తరగతి విద్యార్థులకి ప్రతి ఒక్కరికి 15,000 ఇస్తూ ఉంది। ఫీజు రియంబర్స్మెంట్ కేజీ టు పీజీ ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తూ ఉంది। అధికారంలోకి వచ్చి 100 రోజులు దాటుతూ ఉంది, అయినా కానీ ఒక్క మాట కూడా దీని మీద నుంచి స్పందించడం లేదు। ఏదైతే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఉన్నారు, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు తక్షణమే దీని నుండి